అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గోనబావి క్రాస్ రోడ్డు వద్ద ఏవీఆర్ స్కూల్ బస్సు బోల్తాపడటంతో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. గణతంత్ర దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనడానికి విద్యార్థులు వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్కూల్ సిబ్బంది తెలిపారు. గాయపడిన విద్యార్థులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పిల్లలు ఉన్నారు. ఏవీఆర్ఎస్ స్కూల్ బస్సు ఆ యజమాని ఇంతవరకు అక్కడ బొల్తాయింది గోన్బాయ్ క్రాస్లో. అక్కడ నుంచి ఇంతవరకు డ్రైవర్ లేదు, టీచర్లు ఒకటే స్పందించినారు కానీ యజమాని ఇంతవరకు లేదు సార్. ఆ గుజరీ బస్సులన్నీ పెయింట్లు కొట్టి లేకని పోగులన్నీ చేస్తారు కానీ ఇటువంటిది ప్రభుత్వం చాలా కండిషన్గా తీసుకునాలా. ఈ చర్యను మాత్రం పక్క పిల్లల పైన గమనించాలా ఈ ప్రభుత్వము. అంతవరకే కానీ ఇటువంటి యజమానులు ఫీజులు కానీ ప్రతి ఒక్కటి కండిషన్తో చెప్తారు కానీ ఇట్లా డ్రైవర్ల పైన బస్సుల పైన గమనించరు. దీన్ని పక్కా చర్య తీసుకునాలా సార్. ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను సార్. ఈరోజు ఉదయం ఏదైతే రాయదుర్గం పట్టణంలో ఉన్నటువంటి ఏవీఆర్ పాఠశాల సంబంధించినటువంటి బస్సు అక్కడ ఉన్నటువంటి డ్రైవర్ లోపము లేకపోతే బస్సు కండిషన్ లేకపోవడంతో విద్యార్థులు అక్కడ ఉన్నటువంటి బస్సును ఎక్కించుకొని రాయదుర్గానికి మళ్ళా పాఠశాలకి వస్తున్న సమయంలో గోనబావి దగ్గర బస్సు బోల్తా పడినటువంటి సమస్య మనం చూసినట్టుగా అక్కడ పోయి పరిశీలించినట్టు జరిగిన ఘర్షణ కూడా ఉంది. ఇప్పటికీ విద్యార్థులు కూడా గవర్నమెంట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఏదైతే ఈ విద్యార్థులు స్వల్ప గాయంతో బయటకు పడినటువంటి పరిస్థితి మనకి కనబడతా ఉంది. చికిత్స అందించేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. తక్షణమే ఆ పాఠశాలపైన చర్యలు తీసుకోవాలి. డిఓ గారు కూడా తక్షణమే స్పందించి ఆ పాఠశాలను సీజ్ చేయాలని చెప్పి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా ఎన్ఎస్యుఐగా